ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇల్లంతా చీకటిగా ఉంది. రమ్య, 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 ఏంటే చీకట్లో ఉన్నావు? నిద్రపోతున్నావా? చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను, మాట్లాడకుండా పడుకున్నా. వినిపించలేదు. మరి లైట్స్ ఎందుకు వేసుకోలేదు? పడుకున్నా. ఊరికే లైట్స్ ఎందుకని. తిన్నావా? ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? తాతయ్య ఎప్పుడొస్తారు? ఇంకో 4 రోజుల్లో వస్తారు. సరే తిందాం పద. ఎందుకు? నాకు ఆకలిగా లేదు. మధ్యాహ్నం లేటుగా తిన్నావా? మధ్యాహ్నం తినలేదు. మరి ఆకలి లేదంటున్నావు? పొద్దంతా ఏం చేయాలో తోచడం లేదు. సాయంత్రం అయ్యేసరికి భయం వేస్తుంది. సోఫా కింద ఎవరెవరో ఉన్నారనిపిస్తుంది. చూస్తే ఎవరు ఉండరు. పక్కకి తిరిగి చూస్తే ఆలోపే వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక్కదానివే ఉన్నావు కాబట్టి నీకలా అనిపిస్తుంది. కొత్త ప్లేస్ కదా, అందుకే. ఇక్కడ నీడను చూసినా నీకు ఏదో ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులకు అలవాటవుతుంది. ఏ భయం లేదు. లే తిందా. మీరు తినండి. నువ్వు ఇలాగే అలిగి కూర్చుంటే నిన్ను ఎంతసేపు బ్రతిమాలాలి? ఇలాగే చేస్తే నేను నీకు తిండి పెట్టి నేను తినేసరికి రాత్రి 1 గంట అవుతుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి వెళ్ళాలి. అర్థం చేసుకో రమ్య. పద తిందా. పద. పొద్దున్నుంచి ఏం చేశావు? ఏం చేయాలి? బుక్స్ ఉన్నాయి కదా, చదువుకోవాల్సింది. మీ బుక్స్ నాకు అర్థం కావు. టీవీ చూడాల్సింది. టీవీ చూడ్డానికా నేను ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు ఏం చేయమంటావు? ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ నిన్ను హై స్కూల్లో చేర్పిస్తారు. అందుకోసం నువ్వు ఇంకా 5 నెలలు వెయిట్ చేయాలి. అంతవరకు నేనేం చేయాలి? నువ్వే చెప్పు. నాకేం తెలుసు? తాత ఇక్కడికి తీసుకొస్తే వచ్చాను. మీరే చెప్పాలి. ఆలోచించాలి. నా గురించి ఆలోచించే టైం మీకు లేదు. మీరు చాలా బిజీ. అవును, బిజీనే. నాకు పని ఎక్కువ ఉంటుంది. మరి నన్నెందుకు రమ్మన్నారు? వంట చేయడానికా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను హై స్కూల్లో చేర్పిస్తానని చెప్పానా? లేదు, తాతయ్య నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. హై స్కూల్లో చేర్పించలేదు. నేను ఇక్కడ వంట చేస్తూ ఊరికే ఉండిపోవాలా? నేనలా చేస్తానా? ఏమో, నాకు తెలీదు. మీరు తాతయ్యకి ఫోన్ చేసి చెప్పండి నన్ను ఊరికి పంపిస్తున్నానని. మరి హై స్కూల్? ఏమో, తెలీదు. సరే తాతయ్య రాని చూద్దాం. లేదు, ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండలేను. ఊరికి వెళ్ళిపోతాను. తాతయ్య వచ్చే వరకు అక్కడైనా నువ్వు ఒక్కదానివే ఉండాలి కదా. అది మా ఊరు, నాకు బాగా అలవాటైన ప్లేస్. ఇక్కడైతే ఇంట్లో కూడా భయం భయంగా ఉంది. నేను మా ఇంటికి వెళ్తాను. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటే ఈ ఇల్లు, ఈ వాతావరణం కూడా అలవాటైపోతాయి. ఇది మా ఇల్లు కాదు, నాకు అలవాటు కాదు. అలవాటు చేసుకో. నేను మార్నింగ్ 6 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి. రాత్రి లేట్ అవ్వచ్చు. ఇంకో 4 రోజుల్లో తాతయ్య వచ్చేస్తారు. అప్పుడు హై స్కూల్లో చేరేలోపు ఉన్న ఈ 5 నెలలు ఏం చేయాలో చూద్దాం. సరే. సరే అయితే నువ్వు తినేసి పడుకో. గుడ్ నైట్. నేను ఇంకా తినలేదు. మధ్యాహ్నం కూడా తినలేదు. సారీ. తాతయ్య ఇలా ఎప్పుడు చేయలేదు. నేను తినకపోతే తను తినేవారే కాదు.
నేను అలిగితే నాకు బలవంతంగా తినిపించి ఆ తర్వాత తాతయ్య తినేవారు. మీరు నన్ను పట్టించుకోవట్లేదు. సారీ, నా లోకంలో నేనున్నాను. నువ్వు మా సుధా కూతురువి, నా బిడ్డలా అనుకున్నాను. అందుకే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాను. కానీ నీ ఆకలి ఆలనా పాలనా చూడకుండా నేను నీకు తల్లిని కావాలనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, కన్న కూతురులా అనుకోవడం వేరు, చూసుకోవటం వేరని. నిజంగా కన్నబిడ్డకి ఆకలేస్తే తల్లికి తెలుస్తుంది. అలా తెలుసుకుంటే గొడ్రాలు కూడా పెంచుకునే బిడ్డకు తల్లి కాగలదు. అందుకే ఇక ముందు నీ ఆకలి నేను తెలుసుకుంటాను. ఆంటీ, మీరేం బాధపడకండి. తాతయ్య కూడా లేరు. అందుకే నన్నేమీ అడిగేవారు లేరని చెప్పాలనిపించి అలా మాట్లాడాను. మీరేం అనుకోకండి. నేను తినేసి పడుకుంటాను. మీరెళ్ళి పడుకోండి. పర్లేదు రమ్య, నువ్వు తిను. ఇద్దరం ఒకేసారి పడుకుందా. మీరు బిజీ కదా, వద్దులేండి. నేను ఎంత బిజీగా ఉన్నా బిడ్డ ఆకలి చూడలేకపోతే కన్న బిడ్డకు కూడా సరైన మాతృమూర్తి అనిపించుకోలేదు. నాకెలాగో అంతటి అదృష్టం లేదు. కనీసం సుధా బిడ్డను నా బిడ్డలా చూసుకుంటున్నా మంచి ఫ్రెండ్ అన్న పేరైనా నాకు రావాలి. అప్పుడు ఈ సుధ బిడ్డ నా బిడ్డ అవుతుందేమో చూడాలి. తిను. పుష్ప, ఎలా వచ్చారు? ఎందుకమ్మా? ఆటోనా లేక ట్యాక్సీనా? ఏమ్మా, ఏమైంది? ఇదిగో ఈ లగేజ్ తీసుకున్నా. ఎందుకు? ఇక్కడుండడం నా వల్ల కాదు. మన ఇంటికి వెళ్దాం పదా. తనెక్కడా? ఎవరు? అల్లుడు గారు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అలా కాదమ్మా, ఇంత సడన్ గా లగేజ్ తీసుకుని వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? నేనిక్కడ ఉండనంటే ఉండను. ఏమైంది తల్లి? ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తారా లేదా, లేక నేను వేరే ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళిపోవాలా? అలా కాదమ్మా, నా ఇల్లు నీ ఇల్లు వేరా? నీ ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. అయితే పద నాన్న. అలా కాదమ్మా, ఇక్కడికి రావడం నీ ఇష్టం. కానీ ఇక్కడి నుండి వదిలి రావడం అంటే మీ ఆయనకి చెప్పి రావాలి కదా. ఆయనకి ఏం చెప్తాను నాన్న? ఎప్పుడో అర్ధరాత్రి వస్తారు, మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకు డ్యూటీ అంటూ వెళ్ళిపోతారు. తనకి పని ఎక్కువ అమ్మా. ఇంకెవ్వరికీ లేదా పని? ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. తను కొంచెం ఎక్కువగా బాధ్యత తీసుకుంటాడు. అవును, ఇంతకీ అల్లుడు గారు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు. వాళ్ళ బాస్ దేవికతో పాటు వేరే ఊరు వెళ్తున్నాను, రాత్రికి రాను అని చెప్పారు. అదా సంగతి. చూడమ్మా, తనకి తెలివిలేదు. గవర్నమెంట్ వరకు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నేను తనతో మాట్లాడతాలే. సరే పదండి. అలా కాదమ్మా, చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్తే నీకే చెడ్డ పేరు. చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళింది అక్కడే ఉండమనండి అనంటే? అంటే అననివ్వండి నాన్న. నా కర్మ అనుకుని పుట్టింట్లోనే పడుంటాను. అయ్యో, ఏంటమ్మా మాటలు? చూడమ్మా, బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి. ఎక్కువ టెన్షన్ తీసుకోకు. అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నేనిక్కడ ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది నాన్న. సరే, 2 రోజులు సరిపడా లగేజ్ తీసుకో. ఉదయం కాల్ చేసి చెప్దాం, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదిగో లగేజ్ సర్దాను. రమ్మా. చాలా కష్టంగా అనిపిస్తుంది. మనసుకు చాలా బాధగా ఉంటుంది. ఆఫీస్లో హెవీ వర్క్. ఇంటికొచ్చి రిలాక్స్ అవుదామంటే ఆ లోపు ఇది స్టార్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది పిన్ని? దానికి కోపం, మహా మొండితనం. ఇంట్లో ఒక్కరితే ఉంటుంది, బోర్ కొడుతుందేమో. మనం చిన్నప్పుడు ఇంట్లోనే కదా ఉంది. అమ్మ పనికెళ్లేది, అక్క కూడా తోడుగా వెళ్లేది. 24 గంటలు మనతోనే ఉండాలని మనం మొండి చేశామా? లేదు,
మరి ఇదెందుకు ఇలా చేస్తుంది? ఐఎమ్ నాట్ ష్యూర్ పిన్ని. 24 గంటలు కాకపోయినా అమ్మవాళ్ళు మనతో ఎంత టైం స్పెండ్ చేస్తారో మనకు తెలుసు. వాళ్ళు మన కోసమే కష్టపడుతున్నారని ఒక నమ్మకం. ఇక్కడ ఆ నమ్మకం లేదు. రమ్యను నా బిడ్డ అనుకుంటే చాలదు. తను నన్ను తల్లిలా భావిస్తే చాలదు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి బాధ్యత వచ్చే వరకు కొద్దిగా కష్టమే కదా. కష్టమే. మాస్టారు ఢిల్లీకి చేరుకుని ఆయన్ని కలిసే ఉంటారు. భార్యాభర్తలమైనా మా మధ్య చిన్న ఫోన్ కాల్ కూడా లేదు. తనే చెయ్యాలని నేనే చెయ్యాలని తను అనుకోవాల్సిందే. కాని చేసేది లేదు, మాట్లాడేది లేదు. కనీసం నాలాగైనా ఆయన నన్ను గుర్తు చేసుకుంటున్నారో లేదో కూడా తెలీదు. మీకేమైనా గొడవైందా? ఏ విషయంలో పిన్ని? ప్రతిరోజు గొడవ జరిగేది. ఏ విషయం అనేది తెలియడం లేదు. చిన్న విషయాలే, దాన్నెవరు గుర్తుపెట్టుకుంటారు? బాగా కోపగించుకునేవారా పిన్ని? కోపమని కాదు, తను నన్ను ఇగ్నోర్ చేసే కొద్దీ నా కోపం ఇంకా ఎక్కువయ్యేది. తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు, పిచ్చి దానిలో ఆఫీస్ వర్క్ చేసేదాన్ని. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఈరోజో రేపో నాకు కూడా పెళ్ళి అవుతుంది కదా. అనుభవం ఉన్న వాళ్ళు చెప్పే విషయానికి విలువ ఎక్కువ, అనుభవం లేని వాళ్ళు చెప్పే విషయాలకి పదును తక్కువ. అందుకే ఏమైందని తెలుసుకుంటున్నాను పిన్ని. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆయనే నా లైఫ్ అనుకున్నాను. తన టైం అంతా నా కోసం కేటాయించాలనుకున్నాను. కానీ రాను రాను నాతో గడిపే సమయం తక్కువైపోయింది. బిజీగా ఉన్నారేమో. లేదు, లేజీ ఫెలో. ఇంటి పని చేయరు, ఆఫీస్ పని చేయరు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవారు. నేను గొడవ చేస్తున్నప్పుడు ఒక 4 రోజులు బాగుండేవారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఆయన్ని దారిలో పెట్టడానికి కోపం తెచ్చుకునేదాన్ని. అలా నాకు కోపంగా ఉండటమే అలవాటైపోయింది. ఆయనకి ఇగ్నోర్ చేయటం పర్మనెంట్ యాటిట్యూడ్ అయింది. అమ్మనేది మీరు అమ్మమ్మ ఒకటే అని. ఇద్దరికి చాలా కోపం ఎక్కువ అని. కానీ అమ్మమ్మ కోపంలో బాధ్యత, నీ కోపానికి కారణం ఉండడం వల్ల కావచ్చు బహుశా. మీరెంత గొడవ పడ్డా సంబంధాలు మాత్రం తెగిపోలేదు. ఇప్పటికీ అమ్మమ్మన్నా మీరన్నా ఇంట్లో అందరికీ ఇష్టమే. అమ్మమ్మ ఎంత కసురుకున్నా సరే మళ్ళీ తనే వచ్చి పలకరించి కలిసిపోతారు. అది రక్త సంబంధం కదా, ఒకరి మీద ఒకరికి నమ్మకం. నేను కోప్పడినప్పుడు అమ్మ ఇగ్నోర్ చేస్తే నా మీద ప్రేమ ఉంది కాబట్టి తను ఏ విధంగా చేస్తుందనేది నాకు అర్థం అవుతుంది. అదే పని నా భర్త చేస్తే, ఇగ్నోర్ చేస్తే అందులో ఈగో కనిపిస్తుంది. ఆ ఈగోలను పక్కన పెట్టి కాంప్రమైజ్ కావాలంటే ఇద్దరి మధ్యలో రాయబారం నడిపించేందుకు పిల్లలైనా ఉండాలి కదా. లేరు. లేకపోయినా సరే భార్యాభర్తల బంధం నిలబడాలంటే, ఆ రిలేషన్షిప్ బిల్డ్ అయ్యేలా విడిపోకుండా ఉండేందుకు ఒక చట్టం ఉండాలి. రమ్యని శ్రియ దగ్గరికి తీసుకెళ్తాను. తనకి టైంపాస్ అవుతుంది, ఇంటి పని కూడా చేస్తుంది. శ్రియకు సాయం చేసినట్టు అవుతుంది. రమ్య ఆడుకోవడానికి అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. తను ఒప్పుకుంటుందా? నేను మాట్లాడి చూస్తాను పిన్ని. ప్రవీణ్ నెక్స్ట్ వీక్ వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. అయితే మీరు అమ్మాయిని చూసుకోవడానికి ఎప్పుడొస్తారు? దాని గురించి మాట్లాడేద్దామని వచ్చాను. తక్కువ టైంలో 20-30 సంబంధాలు చూస్తున్నారంటే, అందరి ఇళ్లలోకి ముహూర్తాలు చూసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమే. అలా అని మాకే ముందే అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వెసులుబాటును బట్టి ఎప్పుడైనా రండి. స్వీటు, హాటు, జ్యూసు ఇలా సింపుల్ స్నాక్స్ అన్నీ రెడీ చేసుకుంటాం. సాయంత్రం వస్తే ఉదయం చెప్తే చాలు. కానీ ప్రవీణ్ ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఏమీ వద్దని చెప్పాడమ్మా. అంటే నాకు పిల్లలు లేరు. ఈ కాలం పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళకి కావలసిన జోడిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో ఐడియా లేదు. అయితే వాడు ముందు చెప్పినట్టుగా 20-30 సంబంధాలు చూసి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారని చెప్పినప్పుడు వీడెక్కడ రాంగ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటాడనే చిన్న భయం ఉండేది. కానీ రీసెంట్గా మాట్లాడింది విన్నాక వాడికి ఎలాంటి తోడు కావాలన్న దానిపై విజన్ ఉందనే అర్థమైపోయింది. ఇంత తక్కువ గ్యాప్లో ఇంత మార్పుకి కారణం ఎవరో తెలుసా అమ్మా? కీర్తి.
కీర్తి గురించి మా ప్రవీణ్కి చెప్పాక తన గురించి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాడట. అప్పుడు చెప్పాడు, నాకు 20-30 సంబంధాలు చూడాల్సిన పని లేదు, ముందుగా కీర్తితో మాట్లాడాక తన నిర్ణయం తెలుసుకున్నాక చూద్దామన్నాడు. అయితే సంతోషం. అబ్బాయి వచ్చేది కాస్త ముందస్తు చెప్తే మా ఏర్పాట్లు మేం చేసుకుంటాం. తను ఇంటి వరకు వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టడం కంటే కీర్తితో మాట్లాడితే చాలన్నాడమ్మా. ఏంటి వాళ్ళకి వాళ్లే నిర్ణయం తీసుకుంటారా? పెళ్లి చేసుకునేది వాళ్లే కదమ్మా. సరే, ఏం తీసుకుంటారు బాబు? కాఫీ తీసుకుంటారు కదా, వెళ్ళి తీసుకొస్తాను. అమ్మకి ఈ నిర్ణయం అంతగా నచ్చినట్టు లేదనుకుంటాను. ఆనవాయితీ ప్రకారం పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటే మంచిదని తన అభిప్రాయం. వాళ్లకు వాళ్ళు మాట్లాడుకొని మంచి నిర్ణయం తీసుకొని అంతా సవ్యంగా జరిగితే మంచిదే. కానీ ఫ్యూచర్లో ఏదైనా తేడా వస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారని అమ్మకి భయం. బాధల్లో ఉన్నవారు, లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవారు ఇలాంటి కొత్త పద్ధతుల్ని వెంటనే స్వీకరించలేరు. నేను అర్థం చేసుకోగలను. నేను చెప్తానులేండి. ప్రవీణ్ అడిగినట్టే చేద్దాం. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఏం చేయాలో అప్పుడు చూద్దాం. అంతా సరే అనుకుంటే అప్పుడు అంతవరకు రావచ్చు. అప్పుడు ఫార్మాలిటీస్ ఫాలో అవుదాం. ప్రవీణ్ నా మేనల్లుడే కానీ నేను పెంచిన అబ్బాయి కాదు. అందుకే ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేంత చనువు నాకు లేదు. తప్పుగా అనుకోవద్దు. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముంది? సంతోషించాల్సిన విషయం. ఫ్రాంక్గా చెప్పాలంటే 20-30 మంది అమ్మాయిల్లో కీర్తి కూడా ఒకరు అంటే వాళ్లతో నా కూతుర్ని పోటీకి కూర్చోబెట్టాలంటే ఆడపిల్ల తల్లిగా, ఒక ఆడదానిగా ఇష్టం లేదు, అసహ్యం అనిపిస్తోంది. నిజమే మీరనేది. చాలా బాధగా ఉంటుంది. పెళ్ళంటే అబ్బాయిలు తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలనే డామినేటింగ్ సొసైటీ ఉన్నంత వరకు ఈ పరిస్థితి ఏం మారదు అనుకుంటాను. కానీ మా కీర్తి విషయంలో ఆ అబ్బాయి ఆఖరికి చెప్పిన మాట విని నాకు సంతోషం అనిపించింది. ఇది ఒక ఆడపిల్ల తల్లికి దక్కిన గౌరవం అనుకుంటున్నాను. మొదటిసారి నాకు నా కూతురికి ధైర్యం మీ రూపంలో వచ్చిందనిపిస్తోంది. మీకు ఎంతగానో రుణపడున్నాము. ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. అబ్బాయికి చెప్పండి వచ్చి కీర్తిని కలిసి మాట్లాడమని. ఈ పెళ్లి జరుగుతుందో లేదో అది వేరే విషయం. ఒకరు నా కూతురికి ప్రపోజ్ చేశాడు. అతను మాట్లాడేటప్పుడు మగ పెళ్లి వాళ్లమనే వాదనే తప్ప తన పట్ల ప్రేమ, గౌరవం చూపించలేదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సంబంధం అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ ఆ అబ్బాయి మాట్లాడిన విధానం మాకు బాగా నచ్చింది. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. దీనిలో అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా పెళ్ళన్నప్పుడు క్యాజువల్గా జరిగే తంతు మాత్రమే. ఇదిగో కాఫీ తీసుకోండి. మేడం, కొరియర్. కొరియర్ మేడం. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి మేడం. సిగ్నేచర్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. కళ్యాణికి డబ్బులు అవసరమైనప్పుడు ఈ గాజులు కుదువబెట్టే డబ్బులు తీసుకున్నా.
దేవిక, నేనే తప్పు చేయలేదని ఎంత చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నన్ను నమ్మి మీ వాళ్ళందర్నీ వదిలి నాతో వచ్చావు. కానీ ఇప్పుడు నా మాట అంటేనే నమ్మే స్థితిని దాటి అనుమానించే స్థాయికి ఎదిగావు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకైనా ఉరి తీయబోయే ముందు చివరిసారిగా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతారు. కానీ నువ్వు నన్ను అనుమానించడం తప్పు అని నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయావు. నువ్వే సర్వస్వం అని నమ్మిన నా మనసుని ముక్కలు ముక్కలుగా చేసి నా లైఫ్ని శూన్యం చేసి వెళ్ళావు. ఎనీహౌ, ఇన్నాళ్ళు నువ్వు మళ్ళీ తిరిగొస్తావన్న ఆశ నాలో ఏ మూలో ఉండేది. కానీ ఇప్పుడు ఎదురు చూసి చూసి అలసిపోయాను. ఇక నువ్వు తిరిగి రావడం కల అని అర్థమైంది. ఇవి నీ వస్తువులు, నీకు చెందాల్సినవి కాబట్టి పంపాను. అలాగే నా వస్తువు ఒకటి నీ దగ్గరుంది, నీ మెళ్ళో నేను కట్టిన తాళి. తాళి తీయమన్నాడేంటి? ఇది తీస్తే ఏం జరుగుతుందో? అందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలిసి అడిగాడా? ఇప్పుడే కాల్ చేసి కనుక్కోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి? స్వామి, నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి. ఇందాక ఎవరో వచ్చి మీ పేరు మీద అర్చన చేయించి వెళ్ళారమ్మా. అక్క వాళ్ళెవరైనా చేయించుంటారేమో పంతులు గారు. ఎవరో ఒక అతను వచ్చి ప్రత్యేకంగా మీ పేరు మీదే పూజ చేయించి వెళ్ళారమ్మా. ఎవరై ఉంటారు? నేనే దేవిక.